హాయ్ అండి, అందరికీ నమస్తే. చంద్ర అష్టోత్తర శతనామావళి చంద్రగ్రహణం సందర్భముగా ఈరోజు చంద్ర అష్టోత్తర శతనామావళి 108 నామములను పఠించటం వినడం వలన జాతకంలో ఉన్నటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇది మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, శ్రేయస్సు కలిగిస్తుంది. గ్రహణ సమయంలో చేసే జపం 1000 రెట్లు అధిక ఫలితాలను ఇస్తుంది. భయంకరమైన గ్రహణ ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి ఈ స్తోత్రములను పఠించటం వినడం వలన మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు ఈ సమయంలో చదవటం వినడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సు కలుగుతుంది. గ్రహణ సమయంలో చేసే జపం, స్తోత్ర పారాయణ అత్యధిక పుణ్యఫలాన్ని ఇస్తుంది. గ్రహణ ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. చంద్ర అష్టోత్తరంతో పాటు ఓం నమ శివాయ చంద్రబీజ మంత్రం ఓం శ్రాం శ్రీం శం చంద్రమసే నమః అని పఠించటం వినడం వలన కూడా చాలా మంచిది. చదవటం రాదు అన్నవాళ్ళు విన్నా కూడా అంతే ఫలితమైతే కలుగుతుంది. ఇప్పుడు మనం శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి 108 నామములు వినే ముందుగా ఈ వీడియో కంటే ముందుగా చంద్రగ్రహణ కథ గురించి అయితే వీడియో చేసి అప్లోడ్ చేశానండి. చంద్రగ్రహణ కథ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందు వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అంత మంచి జరుగుతుంది. ఆ కథను వినడం వలన అంటే చంద్రగ్రహణ కథను వినడం వలన చంద్రగ్రహణకి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం శ్రీమతే నమః, ఓం శశధరాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం తారాదేశాయ నమః, ఓం నిశాకరాయ నమః, ఓం సుధానిధయే నమః, ఓం సదారాధ్యాయ నమః, ఓం సత్పతయే నమః, ఓం సాధుపూజితాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జగద్యోనయే నమః, ఓం జ్యోతిక్షక ప్రవర్తకాయ నమః, ఓం వికర్తనానుజాయ నమః, ఓం వీరాయ నమః, ఓం విశ్వేశాయ నమః, ఓం విదుషాంపతే నమః, ఓం దోషాకరాయ నమః, ఓం దుష్టదూరాయ నమః, ఓం పుష్టిమతే నమః, ఓం శిష్టపాలకాయ నమః, ఓం అష్టమూర్తి ప్రియాయ నమః, ఓం అనంతకష్టదారుకుటారకాయ నమః, ఓం స్వప్రకాశాయ నమః, ఓం ప్రకాశాత్మనే నమః, ఓం ద్యుచరాయ నమః, ఓం దేవభోజనాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం కాళహేతవే నమః, ఓం కామకృతే నమః, ఓం కామదాయకాయ నమః, ఓం మృత్యుసంహారకాయ నమః, ఓం అమర్త్యాయ నమః, ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః, ఓం క్షపకారాయ నమః, ఓం క్షీణపాపాయ నమః, ఓం క్షయవృద్ధి సమన్వితాయ నమః, ఓం జైవాతృకాయ నమః, ఓం శుచయే నమః, ఓం శుభ్రాయ నమః, ఓం జయినే నమః, ఓం జయఫలప్రదాయ నమః, ఓం సుధామయాయ నమః, ఓం సురస్వామినే నమః, ఓం భక్తానామిష్టదాయకాయ నమః, ఓం భుక్తిదాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం భద్రాయ నమః, ఓం భక్తాదారిద్ర్యభంజకాయ నమః, ఓం సామాగానప్రియాయ నమః, ఓం సర్వరక్షకాయ నమః, ఓం సాగరోద్భవాయ నమః, ఓం భయాంతకృతియే నమః, ఓం భక్తిగమ్యాయ నమః, ఓం భవబంధ విమోచకాయ నమః,
ఓం జగత్ప్రకాశకిరణాయ నమః. ఓం జగదానందకారణాయ నమః. ఓం నిశ్చపద్మాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం బుచ్ఛాయచ్ఛాదితాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భువనప్రతిపాలకాయ నమః. ఓం సకలార్తిహరాయ నమః. ఓం సౌమ్యజనకాయ నమః. ఓం సాధువందితాయ నమః. ఓం సర్వగమజ్ఞాయ నమః. ఓం సకాదిమునిస్తుతాయ నమః. ఓం శితఛత్రధ్వజోపేతాయ నమః. ఓం సీతాంగాయ నమః. ఓం శీతభూషణాయ నమః. ఓం శ్వేతామాల్యాంబరధరాయ నమః. ఓం శ్వేతగంధానులేపనాయ నమః. ఓం దాసాస్వరనాథ సంభూరాయ నమః. ఓం దండపానయే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం కుందపుష్పోజ్వలకారాయ నమః. ఓం నయనానాబ్జసముద్భవాయ నమః. ఓం ఆత్రేయగోత్రజాయ నమః. ఓం అత్యంత వినాయాయ నమః. ఓం ప్రియాదాయకాయ నమః. ఓం కరుణాసంపూర్ణాయ నమః. ఓం కర్కాటప్రభవే నమః. ఓం అవ్యాయ నమః. ఓం చతురస్రాసనారూఢాయ నమః. ఓం చతురాయ నమః. ఓం దివ్యావాహనాయ నమః. ఓం వివస్వన్మండలాగ్నేయ వాససేన నమః. ఓం వసుసమృద్ధిదాయ నమః. ఓం మహేశ్వరప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం మేరుగోత్ర ప్రదక్షిణాయ నమః. ఓం గ్రసీతార్కాయ నమః. ఓం గ్రహమండల మధ్యస్థాయ నమః. ఓం గ్రహాధిపాయ నమః. ఓం ద్విజరాజాయ నమః. ఓం ద్యుతిలకాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం ద్విపూపూజితాయ నమః. ఓం ఔదుంబరనగవాసాయ నమః. ఓం ఉదారాయ నమః. ఓం రోహిణీపతయే నమః. ఓం నిత్యోదయాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం నిత్యానందఫలప్రదాయ నమః. ఓం సకలాహ్లాదనకరాయ నమః. ఓం పలాససమిదప్రియాయ నమః. ఓం ఇది శ్రీచంద్రాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీచంద్ర అష్టోత్తర శతనామావళి 108 నామములు. చంద్రగ్రహణం సందర్భముగా ఈ రోజున చంద్ర అష్టోత్తర శతనామావళిని పఠించటం వినడం వలన జాతకంలో ఉన్న చంద్రుడికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఇది మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, శ్రేయస్సుకు కలిగిస్తుంది. గ్రహణ సమయంలో చేసే జపం 1000 రెట్లు అధిక ఫలితాలను ఇస్తుంది. భయంకరమైనటువంటి గ్రహణ ప్రభావాల నుండి రక్షణ ఇస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి ఈ స్తోత్రములను పఠించటం వినడం వలన మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జాతకంలో చంద్రదోషాలు ఉన్నవారు ఈ సమయంలో ఈ స్తోత్రములు చదవటం వినడం వలన దోషాలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కలుగుతుంది. గ్రహణ సమయంలో చేసే జపం, స్తోత్ర పారాయణ అత్యధిక పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణ ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. చంద్ర అష్టోత్తరంతో పాటు ఈ రోజున ఓం నమః శివాయ చంద్రబీజ మంత్రం ఓం శ్రాం శ్రీం సం చంద్రమసే నమః అని పఠించటం కూడా చాలా మంచిది. చదువుకోవడం రాదు అనుకున్న వారు ఈ స్తోత్రములను విన్నా కూడా అంతే ఫలితమైతే కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం చంద్రాయ నమః అని కామెంట్ చేయండి. చంద్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.
ఓం చంద్రాయ నమః. ఓం శశధరాయ నమః. ఓం శ్రీమతే నమః.